నమస్కారం వార్తలకు స్వాగతం నేను సుజాత ముందుగా ముఖ్యాంశాలు దుబ్బాకల్లో క్షణక్షణానికి మారుతున్న ఆధిక్యం 7 రౌండ్లలో బీజేపీ 2 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యం బీహార్లో ఎన్డీఏ ఆర్జేడీ కూటమిల ఆసక్తికర సమరం ముందంజలో దూసుకు వెళ్తున్న ఎన్డీఏ కూటమి మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో కొనసాగుతున్న బీజేపీ ఆధిక్యం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ఇబ్బంది తప్పినట్లేనంటున్న విశ్లేషణలు నేడు షాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడనున్న ప్రధాని మోదీ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో మొదటిసారి మోదీ జిన్పింగ్ ముఖాముఖి దూరదర్శన్ ఛానల్కు ఢిల్లీ హైకోర్టు ప్రశంసలు సంతులనాత్మక వార్తలకు డీడీ ప్రసిద్ధి అన్న జస్టిస్ రాజీవ్ షెగ్దర్ దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతుంది 23 మంది అభ్యర్థులు మరి కాసేపట్లో స్పష్టం కానుంది తొలి 5 రౌండ్లలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించగా 6, 7 రౌండ్లలో టీఆర్ఎస్ జోరు చూపించింది మళ్లీ తిరిగి పుంజుకున్న బీజేపీ 8, 9 రౌండ్లలో ఆధిక్యంలోకి వచ్చింది దుబ్బాకలో 9 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 4190 ఓట్ల ఆధిక్యంలో ఉంది సిద్దిపేటలోని ఇందూరు కాలేజీలో జరుగుతున్న ఈ ఓట్ల లెక్కింపు కోసం కోవిడ్-19 నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు 2 హాళ్లలో 7 చొప్పున 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు 23 రౌండ్లలో లెక్కింపు జరుగుతుంది ఈవీఎంలు మొరాయించిన పక్షంలో వీవీప్యాట్లలోని స్లిప్పులను పరిగణలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు ఈ నెల 3న జరిగిన పోలింగ్లో 164,192 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే 82.61% పోలింగ్ నమోదైనట్లు టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్ రావు కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి బరిలో నిలిచారు దుబ్బాక కౌంటింగ్ సరళపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు నాగరాజు చెప్పండి ఉదయం 8 గంటలకు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైంది ముందుగా పోస్టల్ బ్యాలెట్లు తర్వాత సర్వీస్ ఓట్లు లెక్కింపు ప్రారంభించారు అనంతరం ఈవీఎం కౌంటింగ్ ప్రారంభించారు మొదటి రౌండ్ నుంచి 6వ రౌండ్ వరకు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగారు 7వ రౌండ్ 8వ రౌండ్ వచ్చేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత మొత్తం 23 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది 2 హాళ్లలో 14 టేబుళ్ల చొప్పున కౌంటింగ్ ప్రారంభించారు కోవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికల కౌంటింగ్ను చేపట్టారు సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారులు సిద్దిపేట జిల్లా నుంచి నాగరాజు దూరదర్శన్ యాదగిరి ఓటు స్టూడియో థ్యాంక్ యూ నాగరాజు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల సరళిని చూస్తే ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమి తీవ్రంగా పోటీ పడుతున్నాయి ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 128 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఆర్జేడీ 104 స్థానాల్లో ముందంజలో ఉంది మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ రాఘపూర్లో ముందంజలో ఉన్నారు కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా కుమారుడు ఆ పార్టీ అభ్యర్థి లవ్ సిన్హా బాంకీపూర్లో వెనుకపడ్డారు ఇమామీగంజ్లో హెచ్ఐఎం నేత జీతన్ రామ్ మాంజీ హసన్పూర్లో ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ బిహారీగంజ్లో కాంగ్రెస్ అభ్యర్థి సుభాషిణి శరత్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు మొత్తం మీద బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే సూచనలు ఉన్నాయి
మధ్యప్రదేశ్లో ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ నెల 3న ఉప ఎన్నికలు జరిగిన 28 స్థానాల్లో ప్రస్తుతం 17 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు, 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 2 స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 7 నెలల క్రితం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సింధియా వర్గం బీజేపీలో చేరింది. దాని ఫలితంగా ఖాళీ అయిన 25 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో మరో 3 నియోజకవర్గాలు ఈ జాబితాలో చేరాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ శాసనసభలో ప్రస్తుతం బీజేపీకి 107, కాంగ్రెస్కు 87 మంది ఎమ్మెల్యేలున్నారు. సాధారణ ఆధిక్యాన్ని చేరుకోవాలంటే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీకి మరో 8 సీట్లు దక్కితే చాలు. 28 స్థానాల్లో ఎక్కువ చోట్ల కాంగ్రెస్ నెగ్గితే అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. వీటిలో 27 చోట్ల ఇంతవరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. మరోవైపు గుజరాత్, యూపీ సహా వివిధ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలకు బీహార్లో వాల్మీకి నగర్ లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దక్షిణ ఆసియా, తూర్పు ఐరోపాల ఉమ్మడి సహకార సంస్థ షాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ సమావేశం నేడు ప్రారంభం కానుంది. ఉపఖండంలో సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తన వంతు శాంతి ప్రయత్నంగా ఈ సమావేశాలను వ్యక్తిగత ఆసక్తితో నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ప్రారంభమవుతున్న ఈ షాంఘై కోఆపరేషన్ డిజిటల్ సమావేశంలో భారత్, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మొదలైన అనంతరం మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ముఖాముఖి ఎదురవనున్నారు. పాకిస్తాన్ కూడా పాల్గొనే ఈ సమావేశంలో ఆ దేశం తరపున ఎవరు పాల్గొనేది ఇంకా తెలియరాలేదు. ఉగ్రవాదం, సార్వభౌమత్వం ప్రధానాంశాలుగా జరిగే ఈ సమావేశానికి పుతిన్ అధ్యక్షత వహిస్తారు. కేంద్ర ప్రభుత్వ అధికారిక న్యూస్ ఛానల్ దూరదర్శన్ కార్యక్రమాలను ఢిల్లీ హైకోర్టు ప్రశంసించింది. రిపబ్లికన్ టీవీ ఛానల్ కేసులో జస్టిస్ రాజీవ్ షగ్దర్ మాట్లాడుతూ సంచలనాత్మక వార్తలను ఇవ్వడం కన్నా దూరదర్శన్ తరహా వార్తల ప్రజెంటేషన్ ఎంతో మేలని అన్నారు. ఛానళ్లు సంచలనాల కోసం పాకులాడితే పరువు నష్టం దావాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చాలా మందికి దూరదర్శన్ కార్యక్రమాలు నచ్చకపోయినా నిజానికి అవి సంతులనాత్మకంగా ఉంటున్నాయని ఆయన అన్నారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 92.56% చేరింది. గడిచిన 24 గంటల్లో 38,073 కొత్త కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా 40 నుంచి 50,000 మధ్య నమోదవుతున్న వైరస్ కేసులు సోమవారం 40,000 దిగువకు చేరటం ఊరట కలిగించే అంశం. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,05,265గా ఉండగా ఈ రేటు 5.96% తగ్గింది. అలాగే వైరస్ బారిన పడి కోలుకున్న వారి శాతం 92.56గా ఉంది. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 86 లక్షలకు పైగా వైరస్ బారిన పడగా వారిలో 79.6 లక్షలకు పైగా కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే కోలుకున్న వారి సంఖ్య 42,033గా ఉంది. యాక్టివ్ కేసుల రేటు 6% దిగువకు చేరడాన్ని కీలక మైలురాయిగా కేంద్ర ఆరోగ్య శాఖ అభివర్ణించింది. తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 1,267 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,52,455కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం బులెటిన్ విడుదల చేసింది. కరోనా బారి నుంచి నిన్న 1,831 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,32,489కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,581 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 15,794 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా కరోనా సోకింది లేనిది కేవలం గంటన్నరలో తెలియజేసే సిపాస్ అనే ఒక టెస్ట్ కిట్ను టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్ సంస్థ రూపొందించింది. ముంబైలోని టాటా ప్లాంట్ ఇటువంటి కిట్లను నెలకు 10 లక్షల వరకు ఉత్పత్తి చేయగలదు. ఒకసారి కరోనా వ్యాధి వచ్చి తగ్గిన వారి శరీరంలో వ్యాధి నిరోధక యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయన్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాధి సామాజిక వ్యాప్తికి అనుగుణంగా ప్రజలలో వ్యాధి
ప్రతిరక్షక కణాలు కూడా పెరుగుతున్నాయని జాతీయ పౌష్టికాహార సంస్థ చేసిన ఒక సర్వేలో తెలిసింది. ఈ వ్యాధిని తట్టుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని తెలిపింది. అయితే ఇంతవరకు దేశంలో ఎంతమందికి కోవిడ్ పరీక్ష నిర్ధారణ అయిందో ఆర్టీపీసీఆర్ ర్యాపిడ్ పరీక్షల వారి వివరాలు అందుబాటులో లేవని ఐసీఎంఆర్ తెలియజేసింది. ఇదిలా ఉండగా దేశంలో 5-6 కంపెనీలు కోవిడ్ వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపై స్పష్టమైన సమాచారం లేదని, ఆ సమాచారంతో పాటు వ్యాక్సిన్ను ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది తెలియచేయాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ను కోరారు. నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి రాష్ట్రం తీసుకుంటున్న నిరోధక చర్యల పట్ల హర్షం వెలిబుచ్చారు. మహాభారతంలో అభిమన్యుడు సుభద్ర కడుపులో ఉన్నప్పుడే పద్మవ్యూహం ప్రవేశాన్ని నారదుని నుండి నేర్చుకున్నాడట. ఇలాంటి ఒక సూపర్ బిడ్డ కోసం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన సుందర్లాల్ ఆసుపత్రి ప్రారంభించింది. ఈ విధానంలో గర్భవతి అయిన తల్లికి గర్భశంకర్ అనే ఆన్లైన్ కోర్సులో ప్రత్యేక సంగీతాన్ని వినిపిస్తారు, వేదాలను వినిపిస్తారు, మానసిక వికాసానికి ఉపయోగపడే మంచి పుస్తకాలు చదివిస్తారు, తల్లికి మంచి పోషకాహారాన్ని అందజేస్తారు. ప్రత్యేక సాంకేతిక పద్ధతుల ద్వారా గర్భంలో పిండం ఎదుగుదలను గమనిస్తూ ఉంటారు. గర్భస్థ శిశు విద్య ఆయుర్వేదం మనకు నేర్పిన 16 విధానాలలో ఒకటి అని ఆసుపత్రి వైద్యురాలు సునీత సుమన్ తెలిపారు. త్వరలో ఆకాశ గమన వేగంతో భూమి మీద ప్రయాణించే రోజులు రాబోతున్నాయి. మానవులతో కూడిన ఈ ప్రయోగం తొలిసారి లాస్ వేగాస్లోని ప్రయోగ కేంద్రంలో విజయవంతమైంది. హైపర్ లూప్ అని పిలిచే ఈ కొత్త రవాణా వ్యవస్థలో గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. మెట్రో రైల్ బోగీలను పోలిన బోగీలతో స్వయంచోదితంగా నడిచే ఈ వ్యవస్థ మన దేశానికి మరింత ఎక్కువగా ప్రయోజనం కలిగించనుంది. వర్గీస్ హ్యూయర్స్ లూప్ వ్యవస్థ భారత ప్రతినిధి హర్జీ దలీవాలో ప్రస్తుతం ఉన్న ఎక్స్ప్రెస్ హైవేల పక్కనే ఈ హైపర్ లూప్ లైన్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. నిన్న లాస్ వేగాస్లో జరిగిన ప్రయోగంలో ఈ బోగి గంటకు 172 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రను, ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాల ఫోటోలతో కూడిన సంకలనాన్ని నేపాలీ భాషలో నిన్న నేపాలీ అధ్యక్షురాలు శ్రీమతి విద్యాదేవి భండారి తన రాష్ట్రపతి భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో భారత రాయబారి వినయ్ మోహన్ కూడా పాల్గొన్నారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తన పాలనలో రిపబ్లికన్లను వేరుగా చూడనని, ప్రజలందరికీ పాత అమెరికన్ వైభవాన్ని తెచ్చిపెట్టేందుకు కృషి చేస్తానని వాగ్దానం చేశారు. కరోనా వైరస్ నియంత్రణ, ఆర్థిక అభివృద్ధి, జాతి వివక్షత అంతం, వాతావరణ మార్పులపై పోరు అనే 4 తన ప్రాధాన్యాలు అని బైడెన్ ప్రకటించారు. అయితే బైడెన్ ప్రభుత్వాన్ని అధికారిక ప్రకటన వెలువడేంత వరకు తాము గుర్తించమని, ఆయనతో టెలిఫోన్లో సంభాషించేది లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రకటించారు. ఇదిలా ఉండగా వీడ్కోలు తీసుకుని మాజీ కాబోతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చినప్పుడు చైనాపై తీవ్ర వాణిజ్య ఆంక్షలతో నిష్క్రమిస్తాడని నిపుణుల అంచనా. బస్సులలో అతివేగంగా మంటలను ఆర్పే అగ్నిమాపక యంత్రాలను DRDO రూపొందించింది. ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ అని పిలిచే ఈ విధానం ప్రస్తుతం తుది పరీక్షలలో ఉంది. ఈ వ్యవస్థ బస్సుల్లోని మంటలను అర నిమిషంలో గుర్తించి మరో నిమిషంలో పూర్తిగా ఆర్పివేస్తుందని DRDO తెలిపింది.
ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాలు వరదలతో అనేక కాలనీలు నీట మునిగాయి. ఈ క్రమంలో విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికేట్లు తడిసిపోయాయి. అలాంటి బాధితులకు డూప్లికేట్ సర్టిఫికేట్లను అందజేయడం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అవసరమైన వారు పాఠశాల విద్యా సర్టిఫికేట్లకు 04023230942 నెంబర్లోను, ఇంటర్మీడియట్ విద్యాశాఖను 04024600110 నెంబర్లోను, కళాశాల విద్యాశాఖ వారిని 04024745021 నెంబర్లోను, సాంకేతిక విద్యాశాఖ వారిని 04023222192 నెంబర్లోను సంప్రదించవచ్చు. కరోనా సోకిన సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ పూర్తిగా నయమై సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన సతీమణి శ్రీమతి జీవిత రాజశేఖర్ ఆరోగ్యం ముందు కన్నా మెరుగ్గా ఉందని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిలషించిన అభిమానులందరికీ ఆవిడ కృతజ్ఞతలు తెలియజేశారు. అతి వేగంగా వ్యాపిస్తుంది. అతి దగ్గరగా నిలబడి తుమ్మినా, దగ్గినా, మాట్లాడిన లాలాజల బిందువులు మార్పిడి జరిగి వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కోవిడ్-19 ఒక మహమ్మారి, కానీ భయపడకండి. కోవిడ్ రాకుండా వచ్చినా దానిని చిత్తుగా ఓడించగలిగే ఈ 3 సూత్రాలు పాటిద్దాం రండి. మాస్కే మనకు రక్ష. బయటకు వెళ్ళినప్పుడు ముక్కు, నోటిని పూర్తిగా మాస్క్తో కవర్ చేసుకుందాం. సామాజిక దూరమే ఇప్పుడు సురక్షితం. మనిషి మనిషికి మధ్య 6 అడుగుల దూరం ఉంచుతాం. మనల్ని పరిరక్షించేది పరిశుభ్రతే. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుందాం. కోవిడ్ వ్యాప్తిని ఆపుదాం. కరోనాపై విజయం సాధిద్దాం. దుబ్బాకల్లో క్షణక్షణానికి మారుతున్న ఆధిక్యం. 7 రౌండ్లలో బీజేపీ, 2 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యం. బీహార్లో ఎన్డీఏ, ఆర్జేడీ కూటమిల ఆసక్తికర సమరం. ముందంజలో దూసుకు వెళ్తున్న ఎన్డీఏ కూటమి. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో కొనసాగుతున్న బీజేపీ ఆధిక్యం. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ఇబ్బంది తప్పినట్లేనంటున్న విశ్లేషణలు. నేడు షాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడనున్న ప్రధాని మోదీ. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో మొదటిసారి మోదీ, జిన్పింగ్ ముఖాముఖి. దూరదర్శన్ ఛానల్కు ఢిల్లీ హైకోర్టు ప్రశంసలు. సంతులనాత్మక వార్తలకు డీడీ ప్రసిద్ధి అన్న జస్టిస్ రాజీవ్ షగ్దర్.